కుటుంబంలోని ప్రాణం ఎంత ముఖ్యమో ఎదుటివారి ప్రాణం కూడా ఆ కుటుంబానికి అంతే ముఖ్యమని విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాంబాబు వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మరణించడంతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ మాట్లాడుతూ సోమవారం సాయంత్రం సుమారు 16:30 సమయంలో పాలకొండ వీరఘట్టం బీటీ రోడ్లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం సమీపంలో పాలకొండ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకు సమానం కాని నరహత్య కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కు సంబంధించిన కేసు. ఈ విషయమై అదే రోజు రాత్రి సుమారు 21 గంటలకు ఫిర్యాదుదారు అయిన కల్లూరి గౌరీశ్వరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ అప్పలరాము వయస్సు సుమారు 53 సంవత్సరాలు పద్మశాలి కులస్తురాలు తలవరం గ్రామం వీరఘట్టం మండలం నివాసి నివేదిక సమర్పించారు. ఫిర్యాదుదారు తన భర్తతో కలిసి పై చిరునామాలో నివసిస్తూ తన భర్త బట్టలు వ్యాపారం ద్వారా జీవనం సాగించేవాడని అన్నారు. తన భర్త వ్యాపార పనుల నిమిత్తం పాలకొండ పట్టణానికి వెళ్లినట్లు తెలిపింది. పనులు ముగించుకుని తిరిగి పాలకొండ నుండి తలవరం గ్రామానికి ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ ఆటో రిక్షా నడిపించే వ్యక్తి మద్యం త్రాగిన మత్తులో ట్రాఫిక్ నియమాలను పాటించకుండా వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ఆటో రిక్షాను ఢీకొట్టాడు. దీంతో ఫిర్యాదుదారుడి భర్తతో పాటు 2 ఆటో రిక్షాల్లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు కూడా తీవ్ర గాయాలు పొందారు. ఫిర్యాదుదారుని భర్త ఛాతీ మరియు కాలర్ బోన్ భాగాలలో తీవ్ర గాయాలు, అంతర్గత రక్తస్రావం కారణంగా మృతి చెందినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరలో ఒక ఆటో యాక్సిడెంట్ అయింది. దానికి సంబంధించి కల్లూరి గౌరీశ్వరం గారిని తలవరం గ్రామం కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. దాంట్లో ఆటో డ్రైవర్ రిక్షా డ్రైవర్ని మనం అదుపులో తీసుకుని తారాడ మోహన్ రావు అని ఇతను బిజ్గ్రామ్ ఇతను అదుపులో తీసుకొని చెక్ చేయగా ఇతను మద్యం మత్తులో ఆటో నడిపినట్టుగా మనకి నిర్ధారణ అయింది. దాని మీద అతని మీద కేసు రిజిస్టర్ చేశాము. ఎందుకంటే మద్యం మత్తులో ఉండి ఆటో యాక్సిడెంట్ చేసిన సందర్భంగా 105 అని సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా అది కేసు రిజిస్టర్ జరిగింది. దీంట్లో ఏంటంటే ఇది గ్రావిటీ ఎక్కువ ఉన్న సెక్షన్ యాక్సిడెంట్స్లో నార్మల్ 304 అని గతంలో 304 అనేవాళ్ళు, ఇప్పుడు 304 అప్పుడు ఉండేది. ఇప్పుడు 105, 106. మద్యం తాగి యాక్సిడెంట్ చేయడం వల్ల ఇది శిక్ష కూడా ఎక్కువ పడుతుంది. ఇది మినిమం 5 years నుంచి 10 years లైఫ్ కూడా పడడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఇవి. కాబట్టి అందరికి కూడా ఆటో డ్రైవర్స్ కానీ మిగిలిన డ్రైవర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి, యాక్సిడెంట్లు చేయకండి. దానివల్ల వాళ్ళు ఎదుటి జీవితము పాడవుతుంది, మీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఈ సెక్షన్ కూడా 10 సంవత్సరాలు దాటి కూడా పడడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఇవి. కాబట్టి అందరికి కూడా మేము పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల పత్రికాముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు అనేది పోలీసు వారి విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మేము కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి మేము ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మాకు ఈ డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన తర్వాత ఉంటే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి అట్లా చేయకుండా సహకరిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకి కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి డ్రింక్ చేసి డ్రైవ్ చేసి యాక్షన్ చేయకండి, ఎదుటివాడి జీవితాన్ని పాడు చేయకండి, మీ జీవితాన్ని కూడా పాడు చేసుకోండి. వెహికల్స్ ఇవ్వకూడదు. తల్లిదండ్రులు కూడా ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఈయనతో పాటు తల్లి ఎవరికైతే బండి అయితే ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద మైనర్కి బండి పేరు మీద వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఫైన్ కూడా అది ఎక్కువ ఫైన్ పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, సెలవుల్లో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు సెలవుల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా సరదా గురించి మీకు తెలియకుండా కూడా చాలామంది వేసుకెళ్తున్నారు. టీనేజ్ పిల్లలు ఉన్న చోట తాళం మీరు బండి కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీకు తెలిసి చేసినా తెలియక చేసినా సరే మైనర్స్ కానీ బండి కానీ రైడ్ చేస్తే ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యతలు పడుతుంది. వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అది కాబట్టి అది మాకు తెలియకుండా తీసుకెళ్ళిపోయారు సార్ అనే మాట కూడా రాకూడదు. ఆ లాక్ కూడా చాలా లాక్ కీలో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదన్నా ఎక్కడ దొరికితే
జాగ్రత్తగా అంటే చైల్డ్ స్నాచింగ్స్ అక్కడక్కడ అవుతున్నాయి. మనకు అయిన చాలా మటుకు మన పాలకొండ పరిధిలో ఉన్న కేసులు ఈ మధ్యన మనం ట్రేస్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రజలు కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఓపెన్గా మనము అది ఎగ్జిబిట్ చేసి వెళ్తా ఉంటే ఒంటరి ప్రాంతం వెళ్ళినప్పుడు ఇది అవుతున్నాయి. కాబట్టి ఎవరన్నా లిఫ్ట్లు ఎట్లా అడిగినా లిఫ్ట్ కానీ లేకపోతే ఏదైనా అడ్రస్ అడుగుతున్నట్టు యాక్ట్ చేసి మీ దగ్గర లాక్కొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళే సమయంలో ఎవరైనా వెహికల్ కానీ ఆపి ఉంటే మీరు అనుమానపడాలి, ఏదన్నా స్నాచింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ జాగ్రత్తలు తీసుకునేటట్టు మీరు ఉండాలి. అన్నెసరీగా ఈ ఓవర్ ఎక్స్పోజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకునే ఓవర్ ఎక్స్పోజ్ చేయకుండా జాగ్రత్తగా, అంటే మనం వెళ్ళినప్పుడే జాగ్రత్తగా దాన్ని కప్పుకొని ఉంటే ఇది రాదు. పోయినప్పుడు కూడా ఎవరైనా సరే మీరు వెహికల్ అడ్రస్ అడుగుతున్నట్టు కానీ లిఫ్ట్ ఇస్తామని కూడా మీరు అనుమానించి అటువంటి వాళ్ళకి కొద్దిగా ఉన్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను, సలహా ఇస్తాను. అందరికి కూడా అదే మరొకసారి నేను వేస్తున్నాను, తాగి డ్రైవ్ చేయకండి, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, ఎదుటి జీవితాన్ని కూడా పాడు చేయకండి.